నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మద్యం స్కామ్ కు సంబంధించి 11 కోట్ల నగదు పట్టివేత. ఇవాళ రేపు మరికొన్ని చోట్ల తనిఖీలు జరిపే అవకాశం. మద్యం స్కామ్ లో పెద్దల పాత్రపై సిట్ కు సమాచారం లభ్యం. నగదు సీజ్ ఘటనలో చాణక్య వినయ్ పాత్రపైన విచారణ. సింగపూర్ పర్యటనలో 4వ రోజు సీఎం వరుస భేటీలు. సుమితోమో మిట్సోయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ప్రతినిధులతో చర్చలు. జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్. 2 ఉగ్రవాదులను మట్టుబెట్టిన బలగాలు. పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ. ఎత్తైన ప్రాంతాల్లో తలదాచుకుంటున్న ప్రజలు. మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం స్కామ్ కు సంబంధించిన నగదు హైదరాబాద్ శివారు శంషాబాద్ లో భారీగా పట్టుబడింది. మద్యం కేసులోని 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో 11 కోట్ల రూపాయలను సిట్ అధికారులు పట్టుకున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి సంచలన నిజాలు వెల్లడించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి నగదు నిల్వల వివరాలను సిట్ అధికారులకు తెలిపారు. నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారు శంషాబాద్లో నగదు డంపును సిట్ అధికారులు పట్టుకున్నారు. ట్యాగ్ చేసి వాటి మీద ప్రత్యక్ష సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకాలు చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది. మధ్యవర్తులు మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదును సిట్ అధికారులు తెలంగాణ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలో పెద్ద ఎత్తున పట్టుకున్నారు. సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో 12 అట్టపెట్టెలో దాచిన 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రాజ్కేశ్వరరెడ్డి సూచనల మేరకు 11 కోట్లను 12 బాక్సుల్లో ఉంచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. నగదు సీజ్ ఘటనలో చాణక్య వినయ్ పాత్రపైన సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్కు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని సమాచారం. హైదరాబాద్ శివారులో 11 కోట్ల రూపాయల మద్యం ముడుపుల సొమ్ము పట్టుబడిన ఫామ్ హౌస్ ను విజయేందర్ రెడ్డిదిగా గుర్తించారు. విజయేందర్ రెడ్డి తన తల్లి సులోచన పేరుతోనే ఈ ఫామ్ హౌస్ నిర్మించారు. ఫామ్ హౌస్లోనే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం, వసతి గదులున్నాయి. ఫామ్ హౌస్ స్టోర్ రూమ్లలో బియ్యం బస్తాల మధ్య మద్యం ముడుపుల నగదును దాచిపెట్టారు. తీగల విజయేందర్ రెడ్డికి మద్యం కుంభకోణంతో ప్రమేయమున్న యూవీ డిస్టిలరీస్లో భాగస్వామ్యం ఉంది. రాజ్కేశ్వరరెడ్డి బినామీ సంస్థే యూవీ డిస్టిలరీస్. దాన్ని తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి పేరుతోనే నెలకొల్పినట్లు సిట్ గుర్తించింది. తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి హైదరాబాద్లోని అరేట్ ఆసుపత్రి డైరెక్టర్లుగా ఉన్నారు. సిట్ తొలి ఛార్జ్షీట్లోని యూవీ డిస్టిలరీస్ పేరును ప్రస్తావించింది. యూవీ డిస్టిలరీస్కు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ 224 కోట్ల 53 లక్షలు జమ చేయగా అందులో 29 కోట్ల 80 లక్షలను ముడుపులుగా చెల్లించినట్లు సిట్ ఛార్జ్షీట్లో పేర్కొంది.
శంషాబాద్ వద్ద ఫామ్ హౌస్ లో పట్టుబడిన 11 కోట్ల గురించి సమాచారం ఇచ్చిన మద్యం కేసు నిందితుడు వరుణ్ పురుషోత్తంను అధికారులు విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ నుంచి వరుణ్ని తీసుకురావడంతో పాటుగా అక్కడ సీజ్ చేసినటువంటి 11 కోట్ల రూపాయల నగదుని తీసుకువచ్చారు. ఇప్పుడే సిట్ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి పైన కమిషనర్ ఆ కార్యాలయంలో 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి బాక్సుల్ని తరలించిన దృశ్యాలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. కొద్దిసేపటి కిందటే తీసుకువచ్చారు. ఈరోజు తెల్లవారుజామున పురుషోత్తం వరుణ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ ఆ సమాచారం తీసుకొని శంషాబాద్ ఆచారం విలేజ్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు సీజ్ చేశారు సిట్ అధికారులు. అది మద్యం ముడుపులో నగదేనని ఇటు పురుషోత్తం ఇచ్చిన సమాచారమే కీలకంగా మారబోతుంది. ఇప్పుడు ఇందులో ఈ కేసులో A40గా పురుషోత్తం వరుణ్ ఉన్నారు. ఒకసారి వివరాలు కనుక చూసుకున్నట్లయితే వరుణ్ గత ఏడాది జూలై ఆగస్టులోనే విదేశాలకు పారిపోయినట్లు సమాచారం ఉంది. అతను వెంటనే నిందితుడని తెలిసిన తర్వాత LOC జారీ చేయటం, విదేశాల్లో ఉన్నాడని తెలుసుకున్న తర్వాత ఇక్కడ కోర్టులో కూడా విజయవాడ ACB కోర్టులో మెమో దాఖలు చేశారు. వెంటనే అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరారు. ఇటీవల NBW వారెంట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. సికింద్రాబాద్కు చెందిన వరుణ్ ఇంజనీరింగ్ చదివాడు. హైదరాబాద్లో ఓ కాఫీ షాప్లో నెలకు 32,000 రూపాయల వేతనంతో పనిచేస్తున్న క్రమంలో ఈ ఒక వైద్యుల ద్వారా రాజ్ కసిరెడ్డికి పరిచయం అయ్యాడు. ఆ బృందానికి పరిచయం అయిన తరువాత అందులో ఈ కుంభకోణంలోకి దిగాడు. పుదుచ్చేరిలోని లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వరుణ్ కుమార్ను AP ఆపరేషన్ హెడ్గా నియమించి ఇటు మద్యం ముడుపులు సాధించారు. మద్యం ముడుపులు అందులో తీసుకున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా ఇంకా కీలకమైనటువంటి ఆధారాలని ఇటు సిట్ అధికారులు సేకరించారు. డైరెక్టర్లను బెదిరించి మనకు తెలిసిందే ఇటీవల ఇటు తమిళనాడుకు చెందినటువంటి షుగర్ కంపెనీకి చెందిన యజమాని ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్లో తనకు సంబంధించినటువంటి లీలా డిస్టరీస్ కావాలని బెదిరించినట్లు రాజ్ కసిరెడ్డి సంబంధికులు రాజ్ కసిరెడ్డి ఈ లీలా డిస్టరీస్ని అధీనంలోకి తీసుకొని అక్కడి నుంచి తన కార్యకలాపాలు చేసినట్లు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన వాంగ్మూలాన్ని కూడా పోలీసులు సిట్ అధికారులు రికార్డ్ చేశారు. అయితే 10 కోట్ల వరకు వరుణ్ కుమార్కు హెడ్గా నియమించడమే కాకుండా చెక్ పవర్ను కూడా కల్పించారు. APSBL నుంచి భారీగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టుబెట్టారు. 2020 నుంచి జూన్ 24 వరకు మార్చి మధ్యలో 21 నెలల్లో APSBCL వద్ద ఈ సంస్థలో భారీగా ఖాతాలో ఏకంగా 459 కోట్లు జమ చేసింది. ఒకేసారి భారీగా ఆర్డర్లు లభించాయి. మొత్తం గతంలో చూసుకున్నట్లయితే 16 కంపెనీలకే అధిక ప్రాధాన్యత ఇచ్చి 1,600 కోట్ల రూపాయలు అందులో నుంచే మద్యం ముడుపుల ద్వారా తీసుకున్నట్లు జరిగిందంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసి ఉంటారో మనకి అర్థమవుతుంది. ఇందులో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వరుణ్ కుమార్ రాజ్ కసిరెడ్డికి అధీనంలో ఉన్నటువంటి లీలా డిస్టరీస్కి హెడ్గా నియమించడమే కాకుండా ఆయన ఆదేశాలని పాటించారు. ఆయన ఆదేశాల ప్రకారమే ఈరోజు ఆ 11 కోట్ల రూపాయలు అక్కడ ఉంచినట్లు పోలీసులకు సిట్ అధికారులకు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ 11 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. ఇంకా ఈ లీలా డిస్టరీస్కి సంబంధించిన వచ్చిన ఆదాయము, అదేవిధంగా అక్కడి నుంచి వచ్చినటువంటి ముడుపులకి సంబంధించిన ఆదాయము ఎక్కడెక్కడ దాచారు అనే విషయాలని ఇటు వరుణ్ పురుషోత్తం నుంచి రాబట్టేందుకు సిట్ అధికారులు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. కొద్దిసేపటి కిందటే ఇటు సిట్ కార్యాలయానికి నగదుతో పాటు వరుణ్ని కూడా తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. విచారణ అయితే జరుగుతూ ఉంది. అతన్ని ఇంకా అదుపులోకి తీసుకున్నట్లు కానీ ఇంకా దాదాపు సిట్ అధికారులు స్పష్టం చేయనప్పటికీ అతను ఇచ్చిన సమాచారం మేరకే ఈ నగదు బయటపడింది. ఈరోజు సాయంత్రానికి అరెస్టు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వరుణ్ పైన ఒక NBW అనేది పెండింగ్లో ఉంది.
వెంటనే అరెస్టు చేసినట్టు ప్రకటించిన తర్వాత కోర్టులో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం సీజ్ చేసిన నగదు సంబంధించి కోర్టులో తెలిపి కోర్టులో నేరుగా నగదు అప్పగిస్తారా లేదంటే జడ్జి నిర్ణయం మేరకు దీన్ని వ్యవహరిస్తామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకటం అనేది ఈ కేసులో మొదటిసారిగా చూసుకోవచ్చు. నేరుగా ఇంత నగదు దొరకడంతో ఇంకా చాలా చోట్ల ముడుపులకు సంబంధించిన నగదుని పెట్టడము పలు రంగాల్లో పెట్టుబడి పెట్టడం జరిగిందనేది సిట్టు లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇంకా విచారణ కొనసాగుతుంది. వరుణ్ని ఈరోజు సాయంత్రం వరకు విచారణ జరిపి ఆ తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు మనకి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసులో 40వ నిందితుడిగా ఉన్నటువంటి వరుణ్ ఇంజనీరింగ్ చదవడంతో పాటుగా ఒక కాఫీ షాప్లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవాడు. అటువంటి వ్యక్తికి ఒక డిస్టిలరీ కంపెనీకి హెడ్గా నియమించి అతన్ని ట్రాప్ చేసి అతనికి డబ్బు ఆశ చూపి ఆ విధంగా ఈ కుంభకోణంలోకి లాగారనేది తెలుస్తుంది. మొత్తం మీద వరుణ్ని విచారిస్తే ఇంకా పూర్తి వివరాలు ఇందులో తెలిసే అవకాశం ఉంది. మరికొంతమంది కీలక నిందితులు పేర్లు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. ఇంకా ఈ వరుణ్తో పాటు మరో 11 మందికి కూడా ఎన్బిడబ్ల్యూలు జారీ అయిన సంగతి తెలిసిందే. వారిని కూడా ఇక్కడకు రప్పించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. షాహిన్, కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. మధ్యవర్తులు ఎవరైతే మనకి ఇక్కడ పెట్టామని చెప్పినటువంటి వరుణ్ కుమార్ గారు, ఈ అప్పగెట్టిన ఈ గోడౌన్ చూసినటువంటి వినయ్ గారు అందరూ ఇక్కడే ఉన్నారు. 7 సంవత్సరంలో ఈ నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే 12 బాక్సుల్లో మొత్తం 11 కోట్ల రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఈ ప్యాక్ చేయబడినటువంటి 12 ఆసుపత్రులను మధ్యవర్తుల సమస్యల్లో వీటన్నిటిని ప్యాక్ చేసి వాటి మీద ప్రత్యక్ష సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకాలు చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది. వైసీపీ హయాంలో మద్యం మాటును పోగేసిన నోట్ల కట్టల డంపులు వెలుగులోకి వస్తున్నాయి. ముడుపుల సొత్తును దాచేందుకే అప్పట్లో మద్యం సిండికేట్లు దాదాపు 7 డెన్లు సృష్టించుకున్నారు. అందులో హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువ డెన్లు ఉన్నాయి. మద్యం డిస్టిలరీలు సరఫరాదారుల నుంచి రాజ్ కేశరెడ్డి బృందం సేకరించిన నోట్ల కట్టలను అట్టపెట్టెల్లో పేర్చి వాటిని ఆయా డెన్లలో దాచేవారు. బంజారాహిల్స్లోని నిర్మితిస్ ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్, జూబ్లీహిల్స్లోని సాయి శ్రీనివాసం అపార్ట్మెంట్, ఉమాస్ హిల్ క్రిస్ట్ అపార్ట్మెంట్, హైదర్గూడలో పడాల్స్ హౌస్, నార్సింగిలోని ఎన్సీసీ అర్బన్ 1 అపార్ట్మెంట్, నానక్రామ్గూడలో స్క్వేర్ అపార్ట్మెంట్లలో డెన్లు ఏర్పాటు చేసుకున్నట్లు సిట్ గతంలోనే గుర్తించింది. ఈ క్రమంలోనే కేశరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ సభ్యుడైన పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో మరో డెన్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివారు కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్లో సోదాలు జరిపితే 11 కోట్ల రూపాయల నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. నోట్ల కట్టలను ఎప్పటికప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించేలా అట్టెపెట్టెల్లో సర్ది ఉంచారు. ఇలా డెన్లలో సర్దిపెట్టిన డబ్బు అట్టెపెట్టెలనే అంతిమంగా తాడేపల్లిలోని డెన్కు తరలించేవారని అనుమానిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్కు సమీపంలోని ది ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని అనుచరులకు ఆ మద్యం ముడుపులు చేరవేసేవారు. అక్కడి నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఖర్చుల కింద పంపిణీ చేసినట్లు సెట్ గుర్తించింది. మధ్యవర్తుల సమస్యల్లో వీటన్నిటిని ప్యాక్ చేసి వాటి మీద ప్రత్యక్ష సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకాలు చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది. మధ్యవర్తులు మద్యం డిస్టిలరీల యజమానులు వ్యాపార సంస్థల నుంచి నగదు రూపంలో ముడుపులు స్వీకరించడం, దాచుకోవడం, పంపిణీ కోసమే మద్యం మాఫియా డెన్లు ఏర్పాటు చేసుకున్నారు. ముడుపుల మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించాలని ఆయా సంస్థలకు మద్యం మాఫియా షరతు పెట్టేది. అలాంటి కంపెనీలకే ఎక్కువ సరఫరా ఆర్డర్లు ఇచ్చేవారు.
ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ చెల్లింపులు జరపగానే ఆయా సరఫరాల కంపెనీలకు మద్యం మాఫియా తరపున ప్రకాష్ అనే వ్యక్తి నుంచి ఫోన్ వెళ్లేది. ముందుగా మాట్లాడుకున్న ప్రకారం ముడుపుల సొమ్మును నిర్దేశిత ప్రాంతంలోని వ్యక్తులకు అప్పగించాలని సూచించేవారు. ట్యాగ్ చేసి వాటి మీద ప్రత్యక్ష సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకాలు చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది. మధ్యవర్తులు ఎవరైతే మనకి మద్యం కుంభకోణంలో ముడుపుల డెన్ సమాచారం ఇచ్చిన 40వ నిందితుడు పురుషోత్తం వరుణ్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడు. గతేడాది జూలై ఆగస్టు నెలలో విదేశాలకు పారిపోయిన వరుణ్ అమెరికాలో తలదాచుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించి అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతని కదలికలపై కన్నేసిన సిట్ అధికారులు నిన్న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు. వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్కు చెందిన వరుణ్ ఇంజనీరింగ్ చదివాడు. హైదరాబాద్లోని కాఫీ షాప్లో నెలకు 32,000 రూపాయల జీతానికి పనిచేసేవాడు. ప్రవాసాంధ్రుడైన ఓ వైద్యుడి ద్వారా రాజ్ కేసిరెడ్డి బృందం వరుణ్ను మద్యం కుంభకోణం ముగ్గులోకి దించింది. పుదుచ్చేరిలోని లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వరుణ్ కుమార్ను ఏపీ ఆపరేషన్స్ హెడ్గా నియమించి అతని పేరిట 100 కోట్లు కొల్లగొట్టింది. ఎవరైతే మనకి చెప్పినటువంటి వరుణ్ కుమార్ గారు ఈ అప్పగెట్టిన ఈ గోడౌన్ చూసినటువంటి వినయ్ గారు అందరూ ఇక్కడే ఉన్నారు. 7 సంవత్సరంలో ఈ నోట్ల కట్టడాన్ని లెక్కిస్తే 12 బాక్సుల్లో మొత్తం 11 కోట్ల రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఈ ప్యాక్ చేయబడినటువంటి 12 ఆసుపత్రులను మధ్యవర్తుల సమస్యల్లో వీటన్నిటిని ప్యాక్ చేసి వాటి మీద ప్రత్యక్ష సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకాలు చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది. తమిళనాడులోని ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ సంస్థకు సంబంధించిన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్లను రాజ్ కేసిరెడ్డి బెదిరించి వారి అనుబంధ సంస్థ అయిన లీలా డిస్టిలరీస్ను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. లీలా డిస్టిలరీస్తో ఆథరైజేషన్ ఇప్పించి వరుణ్ కుమార్ను ఆ కంపెనీ ఏపీ ఆపరేషన్స్ హెడ్గా నియమించారు. వరుణ్ పేరిట బ్యాంకు ఖాతా తెరిపించి 10 కోట్ల రూపాయల వరకు చెక్ పవర్ కల్పించారు. సొంతంగా మద్యం తయారు చేసే కనీస మౌలిక సదుపాయాలు లేని లీలా డిస్టిలరీస్కు బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి భారీగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. 2020 జూన్ నుంచి 2024 మార్చి మధ్య 21 నెలల్లో బెవరేజెస్ కార్పొరేషన్ లీలా డిస్టిలరీస్ ఖాతాలో ఏకంగా 459 కోట్లు జమ అయ్యాయి. అయితే లీలా డిస్టిలరీస్ ఖాతాలో నగదు ఎప్పుడు జమైనా వెంటనే వేర్వేరు ఖాతాలోకి మళ్లడం అనుమానాలకు బీజం వేసింది. సిట్ అధికారులు ఆ కోణంలోనే కూపీలాగారు. అందులో అత్యధిక శాతం కల్పిత కంపెనీలతో నిర్వహించిన అనుమానాస్పద లావాదేవీలేనని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వరుణ్ కుమార్ను నిందితుడిగా చేర్చారు. వైసీపీ హయాంలో మాచర్లను చంబల్లోయగా మార్చుకుని గూండాగిరి చేసిన అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు తురకా కిషోర్ను వరుస కేసులో వెంటాడుతున్నాయి. ఓ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై జైలు నుంచి విడుదలైన తురకా కిషోర్ను మరో కేసులో రెంటచింతల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెంటచింతల పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా తురకా కిషోర్ కుటుంబ సభ్యులు హంగామా సృష్టించారు. తీసుకెళ్లడానికి వీల్లేదంటూ పోలీసుల వాహనానికి అడ్డుపడ్డారు. పోలీసులు ఎంత నచ్చజెప్తున్నా వినిపించుకోలేదు. తురకా కిషోర్ కూడా ఆయన కుమార్తెను ఎత్తుకుని నాటకీయత ప్రదర్శించారు. పోలీసులు తురకా కిషోర్ కుటుంబ సభ్యులను తప్పించి తీసుకెళ్లారు. వైసీపీ హయాంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిగా మాచర్లలో తురకా కిషోర్ లెక్కలేనన్ని అరాచకాలకు తెగబడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాచర్ల వెళ్లిన టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న కారుపై సెంట్రింగ్ రాడ్డుతో హత్యాయత్నం చేశారు. అనంతరం తురకా కిషోర్కు మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇక అక్కడి నుంచి తురకా కిషోర్ అదుపు లేకుండా చెలరేగారు. మాచర్ల మున్సిపాలిటీలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. వీటన్నింటికి సంబంధించి తురకా కిషోర్పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిలో బెయిళ్లు మంజూరవడంతో గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. మరో కేసులో రెంటచింతల పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ యాప్ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా ప్రకాష్ రాజ్ ఈడీ ముందుకు హాజరయ్యారు. జూలై 23న విచారణకు రావాలని గతంలో నటుడు రానాకు ఈడీ నోటీసు ఇవ్వగా ఆయన గడువు కోరారు. దీంతో ఆగస్టు 11న హాజరు కావాలని సూచించింది.
ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచులక్ష్మి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన కేసుల ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. మొత్తం 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. సింగపూర్ పర్యటన 4వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమెసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్షిప్స్ వంటి అంశాలపై క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరీశంకర్, నాగభూషణంలతో చర్చించారు. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ నుంచి ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి హామీ ఇచ్చారు. వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయోడైవర్సిటీ కాంప్లెక్స్లు, వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ జోన్ల ఏర్పాటుపై మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి మైక్ బార్క్లేతో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్లే సుముఖత వ్యక్తం చేసింది. పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై జపాన్కు చెందిన సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్తో ముఖ్యమంత్రి బృందం సమాలోచనలు జరిపింది. వివిధ ప్రాజెక్టుల అవసరమైన ఆర్థిక భాగస్వామ్యంపై చర్చించారు. ఫైనాన్స్, ఇన్ఫ్రా ప్రాజెక్టు లెండింగ్, క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ వంటి రంగాలపై తాము ఆసక్తితో ఉన్నామని ఎస్ఎంబీసీ ప్రతినిధులు ప్రకటించారు. గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్యారోగ్యం, టెక్నాలజీ, సుస్థిర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై టెమసెక్ హోల్డింగ్స్ ప్రతినిధి దినేష్ ఖన్నాతో సీఎం చర్చలు జరిపారు. వివిధ రంగాల పెట్టుబడుల విస్తరణకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపిన దినేష్ ఖన్నా ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. సారథ్యం యాత్రలో భాగంగా ఆయన అనంతపురం చేరుకున్నారు. నగరంలో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంతానికి జరిగిన అన్యాయం మాటలతో చెప్పలేనిది. 1953లో మన రాజధాని రాయలసీమకి వచ్చి ఆ రాయలసీమ నుంచి 3 సంవత్సరాల్లోనే తీసుకెళ్లిపోయిన తరుణంలో శ్రీబాగ్ ఒప్పందంలో అనేక రకాల విషయాలు మన ప్రాంతానికి రాకుండా అనేక రకాల కారణాలుగా ఆగటం జరిగింది. ఈ ప్రాంతం నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చిన ఈ ప్రాంతంలో ఇంకా ఈ యొక్క సమస్యలు అలాగే ఉండటం చాలా దురదృష్టకరం. తప్పనిసరిగా ఆ ప్రయత్నం అంటే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. రాబో కాలంలో అనేక విషయాల పట్ల ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని ముందుకెళ్ళబోతున్నాం. రేపు ఆగస్టు 30వ తారీఖున ఏదైతే సంచార జాతులకు సంబంధించిన పెద్ద సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నాం. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయానికి 90,550 క్యూసెక్కులు చేరుతుండగా 79,822 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా గేట్ల సమస్య కారణంగా ఈ ఏడాది 80 టీఎంసీలే నిల్వ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయం నీటి నిల్వ 75.46 టీఎంసీలుగా ఉంది. తుంగభద్ర నదికి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం 8 గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంలో 2,89,670 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 3,02,478 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 8 గేట్ల ద్వారా 2,16,520 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు
క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.80 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 203.42 టీఎంసీలుగా ఉంది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద ఉన్న పంపింగ్ కేంద్రం నుంచి నీటిని విడుదల చేశారు. మొత్తం 12 పంపులు ఉండగా ప్రస్తుతం 9 పంపుల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. దీంతో 2,650 క్యూసెక్కులు హంద్రినీవా ప్రధాన కాలువ ప్రవహిస్తోంది. కాలువను విస్తరించినంత ఎక్కువ నీటిని ఎత్తిపోయడానికి మార్గం ఏర్పడింది. మొత్తం 12 పంపుల ద్వారా 3,600 క్యూసెక్కుల నీటిని కాలువలో ప్రవహింపచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఉన్నతాధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఆ కేంద్రం నుంచి నీటిని విడుదల చేయడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.